నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో మీడియా ముందు తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి యాదగిరి, తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ కార్మికుల నూతన వేతన ఒప్పందం చేయాలని బీడీ పరిశ్రమల యాజమాన్యానికి టీఎఫ్టీయు అనుబంధ తెలంగాణ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం 1 ఏప్రిల్ 2026న డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఒప్పందము ఏప్రిల్ 1, 2026 నాటికి ముగిసింది. ఇవాల్టికి యజమానులు ఇవాల్టి నుంచే బీడీ కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉండే, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము తక్షణం బీడీ కార్మికులతోటి చర్చలు జరిపి 1000 బీడీలకు 400 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా బీడీ కార్మికులు చాలామంది వయోభారంతో పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, ఈ మధ్యలో చాలామంది చనిపోయిన బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఎఫ్ డబ్బులు బీడీ కార్మికులై వేలాది రూపాయలు ఇవాళ పెండింగ్ పడి ఉన్నాయి. ఆ టెక్నికల్ మిస్టేక్స్ను పరిష్కరించడంలో యజమాన్యము 2 ఏళ్లలో ఏ బాధ్యత వహించలేదు. అది కార్మికుల కనీస బాధ్యత ఉండాలని చెప్పి కూడా మేము యజమానులకు డిమాండ్ చేసి పిఎఫ్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు డిమాండ్ నోటీస్ ఇస్తున్నాము. స్నేహపూరితంగా కార్మికులతోటి చర్చలు జరిపి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 2026 నాటికి, ఇంతకుముందు 2024లో చేసుకున్న ఒప్పందం, బీడీ కార్మికుల ఒప్పందం అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలి ఇవ్వాలి. కాబట్టి యజమానులు బీడీ కార్మిక సంఘాలతో స్నేహపూరితంగా చర్చలు చేసి బీడీ కార్మికులకు సరిగా కూలీ అందడం లేదు, కాబట్టి బీడీ కార్మికులకు 400 వేతనం పెంచాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యజమానులు ఈ చర్చల్లో భాగంగా బీడీ కార్మికులకు వేతనాలు పెంచి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాం.